కేంద్ర పాలిత ప్రాంతం యానంలో 216 జాతీయ రహదారి పక్కనున్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ గోదావరి ముప్పు ప్రాంతంలో ఉందని, దీనికి అనుమతి లేదంటూ కాంప్లెక్స్ ను కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. కూల్చేయాలని తమకు ఆదేశాలున్నాయంటూ దుకాణాలకు నోటీసులు అంటించారు. షాపింగ్ కాంప్లెక్స్ ను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బంది పోలీసులతో వచ్చారు. దీంతో దుకాణదారులు అడ్డుకున్నారు. తాము ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు గతంలో కమిషనరీ అనుమతి ఇచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా తమను వెళ్లిపోమంటే ఎలా అంటూ దుకాణదారులు కమిషనర్ను నిలదీశారు. దీంతో అక్కడ స్వల్ప వాగ్వాదం జరిగింది. కనీసం తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు అనుమతులు ఇచ్చిన అధికారే ఇప్పుడు తొలగిస్తామని రావడం ఎంతవరకు సమంజసమని, తాము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నామని తమ దుకాణాలను తొలగించొద్దంటూ వేడుకుంటున్నారు. నాది వచ్చేసి ఇందులో షాప్ నెంబర్ 8. మేమంతా కూడా ఇక్కడ 14 షాపుల్లోని గత ఇంచుమించులో 5 సంవత్సరాల నుంచి షాపులు రన్ చేసుకుంటున్నాము. ఈ కాంప్లెక్స్ కట్టిన కాడి నుంచి అప్పుడు ఇచ్చిన కమిషనర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి, లైసెన్స్ సర్టిఫికెట్స్ ఇవి. ఈ రోజు మాకు ముందుగా ఇంటిమేట్ చేయకుండా, చెప్పా పెట్టకుండా ఈ రోజు వచ్చి కూల్చేస్తానన్నారు. అప్పుడు లైసెన్స్ ఇచ్చింది ఈయనే, ఇప్పుడు లైసెన్స్ క్లోజ్ చేస్తానన్నది ఈయనే. ఆ రోజు లేని ప్లానింగ్ ఈ రోజు ఎట్లా వచ్చింది? మేమంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు మేమంతా కూడా. మాకు ఏ రోజుకి ఆ రోజు షాపులు తీసుకుంటే గానీ పొట్టగడవని స్థితి మా పరిస్థితి. ఈ రోజు మీరు ఇప్పుడుకుప్పుడు టైం 1:30 అయింది, ఇప్పుడుకుప్పుడు వచ్చి సీల్ వేస్తున్నాం అంటే ఇది ఎంతవరకు సబబు అని మేము అడగదలుచుకున్నాం కమిషనర్ గారిని. మీరు టౌన్ ప్లానింగ్ లో లేదని రిప్లై ఇస్తున్నారు. ఆ రోజు టౌన్ ప్లానింగ్ లో లేకపోతే మీరు సంతకం ఎందుకు పెట్టారు? కాంప్లెక్స్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? లైటింగ్ ఎలా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇచ్చారు సార్? ఇప్పుడు 2022లో ఇచ్చారు మీరు, ఇప్పుడు 2024 డిసెంబర్. 2 సంవత్సరాల నుంచి ఏమయ్యారు సార్ మీరు? ఈ రోజు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏంటి? ముందు ఇంటిమేట్ చేయకుండా మీరు మాకు దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా వర్తక సంఘం అంతా కూడా. కృష్ణరాజు అండి. అయితే మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితో షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు రావడంతో మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గతంలో గవర్నర్ కిరణ్ బేడి యానం వచ్చినప్పుడు ముంపు ప్రాంతంలోని కట్టడాలను తొలగించాలని ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. కానీ అప్పుడు అందరూ వ్యతిరేకించారని తెలియజేశారు. మన యానం మున్సిపాలిటీ కమిషనర్ అలాగే పోలీస్ ఫోర్స్తో ఈవేళ ఇక్కడ నేషనల్ హైవేలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారు షాపులన్నీ కూడా ఈ రోజు నుంచి స్టాప్ చేయమని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసి మున్సిపాలిటీ సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ షాపులు అలాగే ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఉన్న మొత్తం ఆ ఏరియా అన్నీ కూడా వచ్చే నెల 7 తర్వాత డిస్మాండిల్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పిందని చెప్పేసి ఈ నెల 3వ తారీఖు ఈ కేసులు అవి కూడా ముందు నుంచి నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఇక ముంపు ప్రాంతంలోని శాశ్వత కట్టడాలను నిర్మించుకున్న ప్రజలను కోసం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తారని మున్సిపల్ కమిషనర్కు మాజీ మంత్రి చెప్పడంతో కూల్చివేతలను తాత్కాలికంగా వాయిదా వేసి మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు. అయితే తాము హైకోర్టు ఉత్తర్వుల మేరకే షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చివేయడానికి వచ్చామని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉందని చెప్పని ఒక కేసు వేశారు. ఆ కేసు హైకోర్టు సీజే గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం వీటిని క్లోజ్ చేసి డిమాలిషన్ చేయమని చెప్పని గత నవంబర్ నెలలో ఆర్డర్ పాస్ చేసింది. 23 నవంబర్లో ఆర్డర్ పాస్ చేసింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నందుకు ఇంతకు ముందు ఉన్న మున్సిపల్ కమిషనర్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశారు. దాని ప్రకారం మొన్న హీరింగ్ వచ్చింది. ఆ హీరింగ్లో ఇవి ఇమీడియట్గా షాప్స్ క్లోజ్ చేసి, మున్సిపాలిటీ చేయాల్సిన బాధ్యతగా షాప్స్ని క్లోజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టమని, దాని ప్రకారం అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ జేటీపీ వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం యాక్షన్ చేసుకోమని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దాని ప్రకారం మేము ఈ రోజు వచ్చి ఈ షాప్స్ అన్ని క్లోజ్ చేసి లాక్ అండ్ కీలో పెట్టి వాళ్ళకి ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని చేస్తున్నాం. రేపు ఈ రిపోర్ట్ మేము హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. దాని ప్రకారం ఇక్కడికి వచ్చి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాం.